వెల్కమ్ టు సిసిటీవీ. నేను మీ పవన్. ప్రెసెంట్ అయితే మనం కరూర్ నగర్లోని ప్రెస్ కాలనీలో ఉన్నామండి. ప్రెస్ కాలనీలోని ఈ అపార్ట్మెంట్లో ఎవరైతే డాక్టర్ ఉన్నారో ప్రణీత గారు, ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఆమె సూసైడ్కి వెనకాల కారణాలు ఏంటి, అసలు ఎందుకు సూసైడ్ చేసుకుంది, ఎప్పుడు వాళ్ళకి పెళ్ళైంది అనేసి అయితే ప్రెసెంట్ ఇప్పుడు తెలుసుకుందాము. సో ప్రెసెంట్ అయితే ఆమె సూసైడ్ చేసుకుని ఇప్పుడు జీవన్ హాస్పిటల్లో, పక్కనే ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారామని. సో దానికి కారణం ఏంటంటే, గత కొద్ది కాలంగా పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళ అత్తమామలు తీవ్రంగా ఆమెని వేధిస్తున్నట్లు, హింసిస్తున్నట్లు అయితే ఆమె పేర్కొంది. ఒక సెల్ఫీ వీడియో అయితే చూసుకుంది. సూసైడ్ చేసుకునే ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకొని, నన్ను అత్తమామలు బాగా వేధిస్తున్నారు, అది ప్రేమ వివాహం కావడంతో నేనే తప్పు చేశాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కానీ హ్యాపీగా నేను లేను, కన్నీరు మున్నీరవుకుంటూ ఆమె సెల్ఫీ వీడియోలో ఆమె బాధనంతా వ్యక్తం చేశారు. సో మీకు డౌట్ రావచ్చు, ఎందుకని ఆమె సూసైడ్ చేసుకుంది, వాళ్ళ పేరెంట్స్ కి చెప్పొచ్చు కదా, పోలీస్ వాళ్ళకి చెప్పొచ్చు కదా అంటే, అవన్నీ జరిగాయి. పోలీసులకి చెప్పింది, పేరెంట్స్ కి చెప్పింది. సో పేరెంట్స్ ఎవరైనా ఏం చేస్తారు, ఒక ఆడపిల్ల ఇంట్లో ఇట్లాంటి పెళ్ళైన తర్వాత ఇలాంటి అందరి ఇంట్లో వస్తూనే ఉంటాయి, ప్రతి హస్బెండ్ అండ్ వైఫ్ అన్న తర్వాత ఇలాంటి ఇష్యూలు వస్తూనే ఉంటాయి. సో అదే విధంగా వాళ్ళు అనుకొని ఏం చెప్పారంటే, పర్లేదమ్మా, ఇంకొంచెం ఓపిక పట్టు, మారుతాడు, సికిందర్ మారుతాడు అంటే వాళ్ళ హస్బెండ్ పేరు సికిందర్ అనమాట. సో సికిందర్ మారుతాడు, కొంచెం ఓపిక పట్టండి, అంతా సర్దుకుంటుందని చెప్పేసి ఏ పేరెంట్స్ అయినా వాళ్ళని సర్దుమచ్చడానికే చూస్తారు. సో అలా సమర్థించిన తర్వాత, అట్లా అయిపోయిన తర్వాత ఇంకా ఆమె ఓపిక పట్టలేకపోయింది. ఆమె ఇంకా నా వల్ల కాదు, ఈ బాధను భరించలేను నేను అని చెప్పేసి ఆమె మానసిక క్షోభకు గురయ్యి ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకుంది. అమ్మ సారీ, నా వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, నాన్న చాలా ఇబ్బందులు పడ్డాడు, తమ్ముడు చాలా ఇబ్బందులు పడ్డాడు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ గురించి ప్రస్తావించుకుంటూ, నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా గానీ ఆ సిఐ ఎవరైతే ఉన్నారో పట్టించుకోలేదు, ఇంకా రిటర్న్ అన్ని క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా ఇదంతా ఆమె సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేసుకొని ఆత్మహత్య యత్నం చేసుకుంది. సో అదే టైంలో ఆమె సివియర్ గా ఉండడంతో వాళ్ళ అత్తమామలు చూసి వెంటనే హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అసలు ఈ విషయం పైన ఈ కాలంలో కూడా వరకట్న వేధింపులు కేసులు ఈ విధంగా ఉండడము అసలు ఎంత సిగ్గుచేటని చెప్పుకోవాలండి. సో అంటే పెళ్ళి 2018లో వాళ్ళకి పెళ్ళైంది, దాదాపు ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది, 2025 కాబట్టి 6 సంవత్సరాలు అవుతుంది అటు ఇటు. అయితే 6 సంవత్సరాల తర్వాత కూడా ఈ వరకట్నం వేధింపులు, ఆమెను బాగా టార్చర్ చేయడము, పైగా ఆమె ఒక డాక్టర్ అండి. అంటే ఒక డాక్టర్ కి ఎవరికి ప్రాణం విలువ తెలిసినా తెలియకపోయినా, డాక్టర్ కి అసలు ఎంత ప్రాణం అనేది ఎంత విలువైందో, అది కాపాడాలంటే ఎంత కష్టమో ఆయనకు తెలుసు. ఆమె సివిల్ సర్జన్ గా పనిచేస్తుంది నాంపల్లి ఏరియా హాస్పిటల్లో. సో అలాంటిది ఒక డాక్టర్ సూసైడ్ చేసుకునే అంత మానసిక క్షోభకి గురైంది అంటే, ఆమె ఎంత ఆ బాధను అనుభవించుంటే, అంటే ఆమెకు సహాయం చేసే వాళ్ళు లేక, అంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్నా కానీ వాళ్ళకి చెప్పుకొని వాళ్ళు సంబంధించి, అంటే ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి ఒక డాక్టర్ సూసైడ్ చేసుకుందంటే ఆమెకి నిజంగా అసలు చాలా సిగ్గుచేటని చెప్పుకోవాలి. ఆ పోలీస్ సిబ్బంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోలీస్ వాళ్ళు పట్టించుకోక, ఆమెని వాళ్ళ పేరెంట్స్ కూడా సమ్మతించే సర్లే ఓపిక పట్టు, మారతాడు అని ఆపి ఇదే ఇంట్లో ఆమె ఎంతో ఇబ్బందులు పడి అసలు ఇంకా లాస్ట్ కి ఇంకా ఆమె వల్ల తట్టుకోలేక ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. సో ఆ విజువల్స్ కూడా మనకి క్లియర్ గా ఆ వీడియోస్ అయితే ఉన్నాయి, ఆమె సెల్ఫీ వీడియో కూడా ఉంది. అది విన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కంట్లో అయితే నీళ్లు తిరుగుతాయి. అంటే ఇంత దారుణానికి ఒడిగట్టాడు హస్బెండ్. అంటే ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా హింసిస్తారా? అంటే ప్రేమించే కదా పెళ్లి చేసుకుంది, అసలు కట్నానికి ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు, వరకట్నం ఎందుకు ఇంత హింసిస్తున్నారు? అసలు ఈ రోజుల్లో జనాలు ఎలా తయారంటే ఇంత క్రూయల్ గా, అంటే ఎంత అప్డేట్ అయిన తర్వాత కూడా, ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా, ఇంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వరకట్నం కేసులు ఇవన్నీ చెప్పేసి ఒక డాక్టర్ ని ఈ రకంగా హింసించి ఈ విధంగా ఆమె సూసైడ్ చేసుకునే థాట్స్ ఆమె క్రియేట్ అయ్యాయంటే, పైగా వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. ఒక తల్లి ఖచ్చితంగా పిల్లల గురించి ఆలోచిస్తుంది. ఆ వీడియోలో కూడా చెప్పింది, అమ్మ ఖచ్చితంగా మీ పిల్లల్ని బాగా చూసుకోండి, మీ మనవరాలను బాగా చూసుకోండి, మీ దగ్గర ఉంచండి అని చెప్పేసి. అంటే ఆమె ఎంత బాధకు గురైతే ఇలా సూసైడ్ చేసుకుంటుంది. అసలు ప్రజెంట్ అయితే ఆమె ఇక్కడ పక్కనే ఉన్న హాస్పిటల్లో, జీవన్ హాస్పిటల్లో ఉన్నారు. సో మళ్ళీ వెళ్ళి అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వివరాలు తెలుసుకుందాము, అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ, వాళ్ళ అత్తమామలు ఎలా ఉన్నారని చెప్పేసి. సో వాళ్ళ అత్తమామలు ఏం చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ అయితే, కన్న తల్లిదండ్రులు అయితే అసలు ఎంత వాళ్ళు కన్నీరు మున్నీరైపోతున్నారు. అంటే ఆ బాధ తట్టుకోలేకపోతున్నారు. వచ్చి తన కన్న కూతురు ఎన్నిసార్లు మాకు చెప్పింది, మేము పట్టించుకోలేదు, మా వల్లనే ఇలా జరిగింది, ఇంతలా హింసించినారు వాళ్ళు, పైగా ఆ తర్వాత అంతా జరిగిన తర్వాత కూడా వాళ్ళని దబాయిస్తున్నారు. ఏంటి అసలు ఆ విజువల్స్ మీకు కనిపిస్తాయి, చూడండి. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఇల్లు. అక్కడ పొద్దున ఇష్యూ జరిగింది, ఇక్కడ అవన్నీ కింద పడి ఉన్నాయి.
ఆ డోర్ కూడా లాక్ వేసి ఉంది. సో ప్రెసెంట్ ఏ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి వివరాలు ఉంటాయో తెలుసుకున్నాము. December 21లో మ్యారేజ్ అయింది సార్. నా బిడ్డ 4 ఇయర్స్లు ఉన్నారు. ఆడిపోయిన తర్వాత వాళ్ళ చిన్న బిడ్డ గొడవ పెట్టింది సార్. రెడ్డి సికిందరు చిన్న చెల్లెలు ఆడికెళ్ళి ఇండియాకి వచ్చింది సార్. వచ్చిన తర్వాత నా ప్రెగ్నెన్సీ అక్కడికి వెళ్ళి వచ్చింది. వచ్చిన తర్వాత సంవత్సరం అయింది. ఆయన వచ్చిండు. వచ్చినప్పటికెళ్ళి అత్తగారి ఇంట్లో తోలిచ్చినాము. తోలిసి అత్త మా అమ్మ ఇంట్లోకి రాణిస్తలేరు. భర్త నా ఇల్లు కాదు, నా తల్లిదండ్రిది, నా ఇంట్లో ఉండొద్దు అని అన్నాడు. అంటే ఎన్ని రోజులు నా ఇంట్లో ఉంచుకుని ఎన్ని రోజులు ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు ఉంచిపోయినా బిడ్డే తల్లి కలిసి నా బిడ్డ ప్రాణం దేనిక చూసిరు. తప్పించుకొని బయటికి వెళ్ళి వచ్చేసింది సార్. ఇంట్లో మంచి నీళ్ళు లేరు, అన్నం పెట్టలేరు, చిన్న పిల్లలు ఏం చేయలే. నా ఇంట్లోకి వెళ్ళి ఎల్లు 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 ఒకటే అన్నారు. నా బిడ్డను రక్షించుకోవడానికి ఒకరోజు బయటికి దొబ్బేస్తే నేను తీసుకుపోయి నా ఇంట్లో పెట్టుకున్నా. మళ్ళీ ఆయన ఇక్కడ సిటీలో ఉండని తెలిస్తే మళ్ళా నా భర్త నాకు కావాలంటే తోలిస్తామని అంటే అత్త మామ ఇంట్లోకి రానియలేరు. ఎందుకు రానియవు అని చెప్పినాము. నా భర్తతోనే ఉంటా, నా పిల్ల పెద్దగా అయింది, నేను మందికి ఏం చెప్పుకోవాలని నా బిడ్డ సారు అన్నది అంటే తోలికి వచ్చినాము. 3 నెలలకెళ్ళి ఈడ వచ్చినాము. మేము రాగానే ఇంట్లో తోలిచిపోదాం అనగానే తాళం వేసుకొని పారిపోయారు. అత్త మామ గోడలు దింకుపోయారు సారు. పోతే మేము ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చున్నాం సారు. కూర్చున్నాక కొన్ని రోజులు స్టోర్ రూమ్లో ఉన్నాం సారు. ఉన్న తర్వాత ఉండి ఒకరి కాల్ చేస్తే అందులో పోయినాం సార్. పోతే నా ఇంట్లో వచ్చి ఎందుకున్నావని ఒకటే ఫైటింగ్. ఇక్కడికి వెళ్ళి ఎవరన్నా మాట్లాడితే కిరాయిలు మాతో మాట్లాడితే పనులు వాళ్ళ ఫోన్లు వేసి ఒకటే తిట్టుడు సారు. వద్దు నా కొడుకులతో నిన్ను వద్దు, నువ్వు అందంగా లేవు, కట్నం ఎక్కువ తీసుకురాలేవు అని వాళ్ళకి కట్నం కావాలంటే సారు. అడినా కొద్ది ఓసారి 25 లక్షలు ఇచ్చినాము, ఓసారి 25 లక్షలు ఇచ్చినాము. ఆయన బిజినెస్ చేస్తున్నా అంటే 50 లక్షల వరకు ఇచ్చినాము. మేము ఒక ఎంప్లాయీ, ఇంకా ఎంతగానో తెచ్చేయాలి సారు. ఆమె బంగారం కూడా అన్ని అత్త దగ్గరనే ఉన్నది సారు. ఇంకా మేము ఏం చేయాలి? నాకు నా భర్తనే కావాలని నా బిడ్డ అంటే ఇంట్లోకి రాణిస్తలేరు వీళ్ళు. ఏం రెస్పాన్స్ లేదు. సిఐ సైదుల్ రెడ్డి సార్ కు రిక్వెస్ట్ చేసినాము. సారు ఆడపిల్ల జీవితము కన్నించి న్యాయం చేయండి సారు అని చెప్పాము. న్యాయం చేయండి, నువ్వు ఇన్లీగల్ గా వచ్చి ఉంటున్నావు మా ఇంట్లో అన్నాడు. ఆ రోజే నా బిడ్డ 3 రోజులు అన్నం తినలేదు. సిఐ సార్ అట్లా అనొచ్చా సారు? మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోలేడు. వీళ్ళకి డబ్బు అమ్ముడ పోయిండు సారు కూడా. మేము నిన్న కూడా కంప్లైంట్ ఇచ్చొస్తే తీసి పడేసిండు. అమ్మ ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా కానీ వీళ్ళు వస్తాము అన్నారు, రాలేరు. రాకుండా డైవర్స్ నోటీస్ పంపించిండ్రు. పంపిస్తే ఎందుకు పంపించినామని సార్ చాలా నిన్న కూడా ఇచ్చినాం సార్. నిన్న 6 గంటలకు వెళ్ళి 7 గంటల వరకు వాళ్ళతో ఒకటే నా బిడ్డ జాబ్ పోయింది సార్. ఇంట్లో ఉన్న ఒకటే డోర్ కొడుతుండ్రు. 2 పనులను తెచ్చుకుంది, కొడుతుంది. నా పేరు రూప సారు. వాళ్ళ మామ వెంకటరెడ్డి, వాళ్ళ అత్త స్వరూప, భర్త సికిందరు సారు. వీళ్ళు వాళ్ళ ఆడబిడ్డని ఇంట్లో పెట్టుకుంది. 6 ఏళ్ళకి వెళ్ళి ఝాన్సీ సౌసిల్ని ఇంట్లో పెట్టుకొని నా బిడ్డను ఇంట్లోకి రానిలే సారు. ఆమె బిడ్డను అల్లుని చూసుకుంటుంది. నువ్వు వస్తే నా బిడ్డ అల్లుడు ఏడుంటాడని చెప్పి రానిలే. వాళ్ళకు కూడా ఇల్లుంది, ఎంప్లాయీస్ తోలియొచ్చుగా సార్. అత్తగారింటికి తోలియలేదు. వాళ్ళని పెట్టుకొని నా బిడ్డను ఇంట్లోకి రానియలే సారు. నా బిడ్డను హీనంగా చూసింది సారు. ఆమె నా బిడ్డ అట్లా కూడా తట్టుకొని ఉన్నది సారు. ఇంకా మేమేం చేయాలి సారు? నిన్న టార్చరాలు అసలు
అమ్మ